నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, నేను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ 42 గ్రామాల్లో దాదాపు 30 గ్రామాల్లో 70-80% సిమెంట్ రోడ్లు, దళిత వాడలన్నీ అభివృద్ధి చేశాం, డ్రైనేజీలు కట్టాం, వీధి లైట్లు ఎల్ఈడీలుగా మార్చాం, మంచినీరు సౌకర్యాలు సదుపాయాలు పెంచాం. మరి ఈ 5 సంవత్సరాల్లో బటన్ నొక్కుడు తప్పితే, డబ్బు పొక్కుడు తప్పితే ఈ ముఖ్యమంత్రి చేసింది ఏమైనా ఉందా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. నేను ఈ నియోజకవర్గంలో పోరంకిలో పుట్టిన వ్యక్తిని. నా కుటుంబం నేను పెళ్ళైన తర్వాత 25 ఎకరాల ఆస్తి నాది. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా ఆస్తి 2.5 ఎకరాలు. 20 సంవత్సరాలు రాజకీయం చేస్తే 20 ఎకరాలు అమ్మేసుకున్నాం. ఈ వ్యక్తి అడ్డరోడ్లు చెడ్డీలు వేసుకొని గుమ్మస్తాగా పనిచేసిన వ్యక్తి కోట్ల రూపాయలకి పడగెత్తాడంటే మరి వ్యాపారాలు చేశాడా లేకపోతే పరిశ్రమలు పెట్టాడా, ఏం చేశాడో ఒక్కసారి ఆలోచన చేయండి.